ధర్మాన్ని పాటించాల్సిందే, ఎవరైనా స్వార్థంతో వ్యవహరిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేశారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 10 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసిన నేపథ్యంలో పవన్ వార్నింగ్ ప్రాతినిధ్యం సంతరించుకుంది. ముఖ్యంగా విజయవాడ వెస్ట్ వంటి చోట్ల జనసేన అభ్యర్థులు టికెట్ ఆశించారు. టికెట్ ఇవ్వకుంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సైతం సిద్ధమంటూ సంకేతాలు పంపుతున్న నేపథ్యంలో పవన్ చాలా స్ట్రాంగ్ గా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ విశాల ప్రయోజనాల కోసం టీడీపీ, బీజేపీ, జనసేన కలిశాయని పవన్ మరోసారి స్పష్టం చేశారు. పొత్తు పెట్టుకున్నప్పుడు త్యాగాలు తప్పవంటూ గుర్తు చేశారు. మిత్రధర్మాన్ని పాటించి కూటమి అభ్యర్థులను గెలిపించాలని క్యాడర్కు, నేతలకు సూచించారు.